హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు తయారు చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా 10 నిమిషాలు తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనిలో మనం కొబ్బరి అలాగే నెయ్యి కూడా యాడ్ చేసామండి. చాలా కమ్మగా ఉంటాయండి. ఆవిరి లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాము. 1 కప్పు వరినొక తీసుకోండి. నేను 250 ml ఆఫ్ గ్లాస్తో వరినొక తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు శనగపప్పు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా శనగపప్పు నానిన తర్వాత డబల్ క్వాంటిటీ అవుతుందండి. ఈ విధంగా మనకి నానిన తర్వాత వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొబ్బరికూర తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. 1 కప్ వరినొకకి 2 కప్స్ వాటర్ని తీసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కొబ్బరికూర, మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాము. మనకి వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని 1 కప్పు వరినొకని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా అయిందనేసి మీరు వాటర్ యాడ్ చేసుకోవద్దండి. దీనిలో వేసిన వాటర్ మనకి సరిపోతుంది. అలాగే కొబ్బరి కూడా వేసాం కదా, మనకి ఈజీగా మగ్గిపోతుందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి వండ అనేది చక్కగా వస్తుంది. అలాగే టేస్ట్ అనేది కూడా చాలా కమ్మగా బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం రవ్వను బాగా మగ్గించుకుంటే మనకి ఈజీగా రవ్వ మగ్గిపోతుందండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, రవ్వ బాగా పొడి పొడిగా చక్కగా మగ్గిపోయింది. మనకి పలుకు లేకుండా రవ్వ బాగా మగ్గిపోయిందండి. అలాగే శనగపప్పు ఆల్రెడీ నానబెట్టాం కదా, మనకి అది కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారిద్దాము. ఇది చల్లారిన తర్వాత మనం ఉండలు తయారు చేసుకుందామండి. మరీ చల్లారిపోకూడదండి. లైట్గా వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం కుడుములు తయారు చేసేసుకుందాము. అదే మనకి ఆవిరి కుడుములు అయితే ఈ విధంగా పొడి పొడిగా రావండి, కొంచెం ముద్ద ముద్దగా ఉంటాయి. మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయండి. ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో మనం రౌండ్గా బాల్స్ కింద తయారు చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగతా కుడుములన్నింటినీ తయారు చేసేసుకోవాలి. అలాగే దీనిలో మనం కొబ్బరి, నెయ్యి, అలాగే శనగపప్పు కూడా ఎక్కువ వేసాం కదండి, చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి. చూడండి, మీకు ఒక చేతితో ఒత్తడం రాకపోతే ఈ విధంగా 2 చేతులతో కూడా ఒత్తుకోవచ్చండి. మనకి రౌండ్గా వచ్చేస్తాయి. ఈ విధంగా మీకు నచ్చిన సైజులో తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అంతేనండి, మీకు కుడుములు తయారైపోతాయండి. చాలా చక్కగా టేస్టీగా చాలా బాగుంటాయండి. 10 నిమిషాల్లో మనకి తయారైపోతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఇంకెప్పుడు ఏ కుడుములు తయారు చేసుకుంటారో అంత బాగుంటాయి. ఈ వినాయక చవితికి ఈ విధంగా తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు కుడుముల రెసిపీ. రేపు మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.